నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 38 తిరువెల్లాకులం. మూలమూర్తి అన్నన్ పెరుమాళ్, శ్రీనివాసన్ అన్ననాథ పెరుమాళ్. ఉత్సవమూర్తి శ్రీనివాస పెరుమాళ్. తాయారు శ్రీ అలర్మేల్ మంగై పద్మావతి. విమానం తత్వద్యోతక విమానం. తీర్థం శ్వేత పుష్కరిణి. భంగిమ అభయహస్తంతో నిల్చున్న భంగిమలో తూర్పు అభిముఖంగా భక్తులను అనుగ్రహిస్తారు. ఆగమం పంచరాత్రం. శ్వేతన్ పేరు మీద ఈ పుష్కరిణికి శ్వేత పుష్కరిణి అని పేరు. తిరువెల్లాకులం తిరుమంగయాళ్వారుల భార్య అయిన కుముదవల్లి యొక్క జన్మస్థలం. తిరుమంగయాళ్వారులు స్వామివారిని అన్నంగా పూజించారు. తిరుమల శ్రీనివాసుడికి అన్నగా ఆయన పెరుమాళ్లను కీర్తించారు. ఆయన ఏ ఇతర పెరుమాళ్లను కూడా ఆయనని అన్నగా పాసురాలలో కీర్తించలేదు. ఈ ఒక్క దివ్య దేశాన్ని ఆయన అన్నన్ కోయిల్గా స్తుతించారు. తిరుమలలో లాగా పెరుమాళ్ను అలర్మేల్ మంగనాచ్యార్తో కలిపి పూజిస్తారు. ఎవరైతే తిరుమల వెళ్ళలేని భక్తులు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. సీర్కాళికి 8 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఈ దివ్య దేశం ఉంది. తిరుమలలోని పేర్లతో ఈ స్వామి మరియు దేవేరులను సేవిస్తారు. అలర్మేల్ మంగ శ్రీనివాసుడు ఒకసారి మనవాళ్ల మహాముని ఈ ప్రదేశానికి బయలుదేరి వస్తున్నారు. ఆయన రాక తెలుసుకుని దేవేరులతో స్వామి ఆయన కోసం ఎదురు చూసి వారు ఈ పుష్కరిణి దగ్గర కలుసుకున్నారు. ఒకప్పుడు దుందుమారన్ అనే రాజు ఉండేవాడు. ఈ ప్రదేశానికి దగ్గరలో ఆయన నివసిస్తూ ఉండేవారు. ఆయనకి ఒక కొడుకు ఉండేవారు. అతని పేరు స్వేదన్. ఒకసారి వశిష్ఠ మహర్షి ఆయన రాజసభకు వస్తారు. అక్కడ ఆయన కొడుకుని చూసి ఆ బాబు 9 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఉందని చెప్తారు. దానికి ఆ రాజు బాధపడి దానికి ఏమైనా పరిష్కార మార్గం చూపమని అడుగుతారు. అప్పుడు తిరువెల్లాకులంలోని కోవెల పుష్కరిణిలో స్నానం చేసి నృసింహ మహామృత్యుంజయ మంత్రాన్ని బిల్వ వృక్షం కింద 1 నెల రోజుల పాటు చేయమని చెప్తారు. ఆశ్వయుజ మాసం మొదలు నుండి శుక్లపక్షమి దశమి వరకు, కార్తీక ఏకాదశి తిథి వరకు అన్నమాట. శ్వేతన్ చాలా నిష్ఠగా చేయగా స్వామి ప్రత్యక్షమై ఆయన మరణాన్ని తప్పించి ఆ బాబుని కాపాడారు. అందుకే ఈ తీర్థానికి శ్వేత పుష్కరిణి అని పేరు. తిరుమంగయాళ్వారులు కుముదవల్లి నాచ్యార్. నీలన్ చోళరాజ్యంలో యోధుడు. ఒకసారి తిరుకురయూరులోని తిరువాలి దగ్గర ఒక బాలుడు నీలం రంగులో జన్మించగా ఆయనకి నీలన్ అని పేరు పెట్టాడు. అతను అత్యంత శౌర్య పరాక్రమాలతో పెరిగి మంగై మాధం రాజ్యానికి రాజుగా చోళరాజు చేత ప్రకటించబడ్డాడు. అప్సరసలకు పెద్ద అయిన సుమంగళి భూలోకానికి వస్తుంది తోటి అప్సరసలతో కలిసి. అప్పుడు ఆమె కపిల మహామునిని చూసి ఆయన తపస్సులో ఉండగా మహర్షి రూపం చూసి సుమంగళి ఆయనను పరిహాసం చేస్తుంది. దాంతో కోపించిన మహర్షి ఆమెను ఇక తిరిగి ఇంద్రలోకం చేరుకోలేవని ఒక మనిషి కాంతగా ఇక్కడ జన్మించమని శపిస్తారు. ఆమె చాలా బాధపడి మహర్షిని క్షమించమని వేడుకుంటుంది. అప్పుడు కరుణించిన మహర్షి ఆమె త్వరలో చోళరాజ్యంలోని ఒక గొప్ప యోధుని వివాహం చేసుకుంటుందని, కానీ ఆ యోధుని బుద్ధిని నారాయణ వైపు మరలించగలిగితేనే ఇద్దరు నారాయణుచి అనుగ్రహం పొందుతారని చెప్తారు. ఆమె ఒక బాలికగా జన్మించి వైష్ణవ వైద్యులతో పెంచబడి కుముదవల్లి అనే పేరుతో పెద్దదవుతుంది. యుక్త వయసు వచ్చాక ఆమె వివాహం గురించి చర్చించగా ఆమె తన శాపం గురించి చెప్పి విమోచన గురించి చెప్పి అంతలో ఆలినాథన్ మంగయ్య మన్నన్గా పిలిచే తిరుమంగయాళ్వార్లు ఆమె అందాన్ని చూసి ఆమె తల్లిదండ్రులకు ఆమెను వివాహం చేసుకోవాలని వివాహ ప్రస్తావన తెస్తారు. కానీ ఆమె తన షరతు విధిస్తుంది. శ్రీమన్నారాయణునికి జీవితం అంకితం చేసి వైష్ణవ భక్తులకు సేవ చేస్తేనే వివాహం చేసుకుంటుందని చెప్తారు. దాంతో ఆయన వివాహానికి కావలసిన పంచ సంస్కారాలు చేసుకుని 108 వైష్ణవ భక్తులకు ప్రతిరోజు అన్న సంతర్పణ కావించేవారు. ఇక్కడ కుముదవల్లి యొక్క జన్మస్థలం. అలా షరతులకు ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకుని పరంధామునికి తన జీవితం అంకితం చేసి సేవ చేశారు. వైష్ణవ భక్తునిగా మారి ప్రతిరోజు భక్తులకు నిత్య సంతర్పణ చేసి మంగై మాతనుగా పెరుమాళ్లకి ఆయన జీవితాన్ని అంకితం చేసి తిరుమంగయాళ్వారులుగా మారిపోయారు. అత్యద్భుతమైన దివ్యక్షేత్రం ఈ తిరువెల్లాకులం దివ్యక్షేత్రం.
ఇది స్వేదన్ పుష్కరిణి. ఇక్కడ కనుక తిరుమల వెళ్ళలేని వాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే తిరుమల శ్రీనివాసునికి అన్నగా చెప్తారనమాట. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు అకాల మరణాలు తొలగిపోవాలన్నా ఇక్కడ షష్ఠి పూర్తులు అవి అద్భుతంగా జరిగే దివ్య దేశం స్వేదన్. ఆయనకు అకాల మహామృత్యుంజయ మంత్రాన్ని నేర్పించి, నరసింహ మృత్యుంజయ మహామంత్రాన్ని నేర్పించి ఇక్కడే స్వామివారు దీర్ఘాయుష్ ప్రదర్శించిన చోటు అనమాట. ఇది స్వేదన్ పుష్కరిణి. ఆ అబ్బాయి పేరు మీద ఇక్కడ బిల్వ పత్రాలతో స్వామిని అర్చించమని చెప్పగా ఆ బాబు ఇక్కడ చేస్తే అతనికి పూర్ణాయుష్ ఇచ్చిన దివ్య ప్రదేశం. ఇదొక దివ్య దేశికం. అన్నన్ కోవెల్గా పిలుస్తారు. తిరుమల బాలాజీకి అన్నయ్య అనమాట ఈయన. ఇది అమ్మవారి సన్నిధి. సకల దోషం బ్రహ్మహత్య పాతకం దగ్గర నుంచి అకాల మృత్యు దోషాల నుంచి సర్వ దోష నివారణ స్థలం ఈ అన్నన్ కోవెల్. 108 దివ్యదేశికాలలో అద్భుత క్షేత్రం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.